హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లక్కీస్ వండర్ఫుల్ కిచెన్. ఇవాళ మనం పెరుగు కూడా చేసుకుంటున్నాం. సో దానికి నేను ఇక్కడ పెరుగు తీసుకున్నాను, హాఫ్ కప్ వరకు. దాన్ని విస్క్ చేసుకోవాలన్నమాట. సో దట్ ఇలా క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చే వరకు విస్క్ చేసుకొని ఇక్కడ హాఫ్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. సో యాడ్ చేసేసుకున్నాక మనము ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకుందాము. సో దట్ బాగా మిక్స్ అవ్వాలి కర్డ్ అనేది వాటర్లో. తర్వాత మనము కన్సిస్టెన్సీ ఈ విధంగా అయితే ఉండాలన్నమాట. తర్వాత మనం ఇందులోకి ఫైన్గా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకుందాం. చూడండి, ఈ విధంగా కన్సిస్టెన్సీ ఉండాలి. అండ్ పైనుంచి కొంచెం ఫైన్గా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసేసుకున్న తర్వాత మనం కొంచెం టేస్ట్కి సరిపడే సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకొని ప్రిపేర్ చేసి పెట్టుకున్న వడల్ని అయితే ఇప్పుడు పెరుగులోకి యాడ్ చేసేస్తున్నాం అన్నమాట. చూడండి, ఈ విధంగా మంచిగా నీట్గా ప్లేస్ చేసేసుకోవాలి. ఒకదాని మీద ఒకటి పెట్టకూడదు. అండ్ తర్వాత కింద నుంచి కర్డ్నిలా మంచిగా పైన కూడా పోర్ చేసుకోవాలి. ఈ విధంగా కర్డ్లోకి వడ అనేది బాగా డిప్ అవ్వాలన్నమాట. చూడండి, ఈ విధంగా అయితే ఉండాలి. తర్వాత దీన్ని అయితే మనం మూత మూసేసుకొని అట్లీస్ట్ 15 లేదా 20 మినిట్స్ వరకు అలాగే వదిలేయాలి. కానీ ఇక్కడ 5 వడాస్ ఇంకా ఎక్స్ట్రా యాడ్ చేసేసుకొని ఈ విధంగా అయితే కొంచెం కావాలనుకుంటే మీరు కర్డ్ని ఇంకా యాడ్ చేసేసుకోవచ్చు. సో ఈ విధంగా అయితే ఉండాలన్నమాట. దీన్ని అట్లీస్ట్ మనము 30 మినిట్స్ లేదా 20 మినిట్స్ వరకు వదిలేయాలి. సో దట్ అప్పుడే పెరుగు కూడా అసలైన టేస్ట్ అయితే వస్తుంది. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పెరుగు వడని మంచిగా అలా తీసుకొని ఫైన్గా సర్వ్ చేసేసుకొని పైనుంచి మనం కొంచెం కర్డ్ని కూడా యాడ్ చేసేసుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా యాడ్ చేసుకుంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఈ విధంగా టేస్ట్ చేసుకున్నాను. మన లక్కీస్ వండర్ఫుల్ కిచెన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. బాయ్.